హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్పైరింగ్ టాపర్స్. సో ఈ రోజు వచ్చేసి ఎస్ఎస్సి సిపిఓ 2024 లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్ గురించి మనం ఈ రోజు చూద్దాం. ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్, క్యూట్ ఈజ్ రిటర్న్ యాజ్ FQWA అండ్ బ్లూ ఈజ్ రిటర్న్ యాజ్ EHXA. హౌ విల్ వోట్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? సో ఇది క్వశ్చన్. సో మనం ఫస్ట్ వచ్చేసి లెటర్ యొక్క పొజిషన్ చూసుకుందాం. సో సి అంటే 3, U అంటే 21, T అంటే 20, E వచ్చేసి 5. అండ్ ఎఫ్ వచ్చేసి 6, క్యూ అంటే 17, డబ్ల్యూ వచ్చేసి 23, ఏ వచ్చేసి 1. ఓకే, అదే విధంగా బి వచ్చేసి 2, ఎల్ అంటే 12, యూ 21, ఈ వచ్చేసి 5, ఈ వచ్చేసి 5, హెచ్ వచ్చేసి 8, ఎక్స్ వచ్చేసి 24, ఏ వచ్చేసి 1. సో మనకి ఇక్కడ చూసుకుందాం ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత అడిషన్ ఉంది. సో ఇక్కడ సి వచ్చేసి 3, ఎఫ్ వచ్చేసి 6 ప్లస్ 3 ఉంది. ఓకే, యూ వచ్చేసి 21, 17, 21 మైనస్ 17 అంటే -4, మైనస్ అంటే బ్యాక్వర్డ్స్, సో వచ్చేసి -4 ఉంది. ఓకే, టీ వచ్చేసి 20, డబ్ల్యూ వచ్చేసి 23 అంటే ప్లస్ 3 ఎక్కువ అవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది. ఈ వచ్చేసి 5, ఏ వచ్చేసి 1, 4 స్టెప్స్ బ్యాక్వర్డ్స్ -4. సో ఓకే, -4. సో ఈ విధంగా ఫస్ట్ అయితే సిరీస్ ఫాలో అవుతుంది. సెకండ్ చూద్దాం. బ్లూ వచ్చేసి బి వచ్చేసి 2, ఈ వచ్చేసి 5. ఓకే, +3 అవుతుంది. ఓకే, +3. ఈ వచ్చేసి 12, హెచ్ వచ్చేసి 8. ఇక్కడ 12 -8 -4 అంటే బ్యాక్వర్డ్స్ వచ్చేస్తుంది 12 నుంచి 8 కి. సో -4. యూ వచ్చేసి 21, ఎక్స్ వచ్చేసి 24 +3 అవుతుంది. ఈ వచ్చేసి 5, ఏ వచ్చేసి 1 -4. సో ఈ సిరీస్ అయితే ఫాలో అవుతుంది. లెట్స్ ఫైండ్ అవుట్ ఫర్ ఓట్ ఏ విధంగా వస్తుంది. సో ఓట్ వి వచ్చేసి 22, ఓ వచ్చేసి 15, టీ వచ్చేసి 20, ఈ వచ్చేసి 5. ఓకే, సో +3 -4 +3 -4 +3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 25 అవుతుంది. 25 లెటర్ వచ్చేసి వై. ఓకే, 15 -4 అంటే 11 అంటే కే. ఓకే, టీ వచ్చేసి 20. ఓకే, 20 + 3 23 వచ్చేసి డబ్ల్యూ. ఈ వచ్చేసి 5. ఓకే, -4 చేస్తే 1 వస్తుంది, 1 అంటే ఏ. సో ఇది మన ఆన్సర్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో వచ్చేసి 4th D లో ఉంది, YKWA. ఇది మన ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.